వెల్కమ్ టు 77 టీవీ. ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు ఆరావళి. జిల్లా కలెక్టర్ కు చేతులు జోడించి బురద నీరు త్రాగుతున్నాము, మంచినీరు ఇవ్వండి మహాప్రభు అంటున్న గిరిజన మహిళలు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అర్ల పంచాయతీ కొండశిఖర గ్రామంలో 12 కుటుంబాలు 70 మంది జనాభా కొందు ఆదివాసీ గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. ఆ గ్రామస్తులందరూ శ్రమదానంతో 2018 నుంచి 19 వరకు సంవత్సరంలో 3 నెలలు వ్యవసాయ పనులు మానుకుని సొంతంగా బావిని త్రవ్వుకోవడం జరిగింది. దాని ద్వారా మంచి నీరు త్రాగేవాళ్లము. ఇంతలో ధర్మవరం పంచాయతీ కార్యాలయం నుండి ఒక మోటార్ మరియు ఐరన్ పైపుల ద్వారా మా గ్రామంలోకి తీసుకొచ్చి కుళాయిలు ఏర్పాటు చేశారు. ఈ కుళాయిల ద్వారా వచ్చే నీరు బురద నీరు కావడంతో దిక్కులేక బురద నీరే తాగుతున్నాము. దీనివల్ల అనేక రోగాలు బారిన పడి అనేక ఇబ్బందులు గురవుతున్నాము. పీవీటీజీ ఆదివాసీ కోండు గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని ప్రకటనలో మురిపిస్తున్నారు. కానీ మా కోండు ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో బురద నీరు త్రాగి బ్రతకవలసి వస్తుంది. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శికి అనేకసార్లు ఫిర్యాదు చేసిన తరువాత వారు బావి వద్ద నుండి నీరు తీసుకుని వెళ్లి మరుసటి రోజు నుంచి ఆయన మాకు ఇచ్చిన సలహా ఏంటంటే 2 గంటల పాటు మోటార్ ద్వారా నీరు పైకి పోనివ్వండి, తర్వాత మంచి నీరు వస్తుంది, దానిని మీరు తాగండి అని సలహా ఉచిత ఇచ్చారు. ఆదివాసీ గిరిజన మహిళలు 2 గంటల పాటు బావులో నీరు తోడితే తర్వాత వచ్చేది బురదేనని గ్రహించిన మేము తాగడానికి ఆ బావులో బురద నీరు కూడా మాకు వచ్చే పరిస్థితి ఉండదని అక్కడ నుంచి మరల నీళ్లు కోసం 8 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఆర్ల గ్రామానికి వెళ్లి అక్కడ నుంచి మంచినీళ్లు తెచ్చుకుంటున్నాము. మరి ముఖ్యంగా మాకు అనారోగ్యంతోనైనా నిత్యం అవసరమయ్యే నీరు గురించి మరో గ్రామం రావాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మా గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని కిలో సీత, కిలో రేష్మతో పాటు గ్రామ మహిళలు నెత్తిన నీళ్ల బిందెలతో మోకాళ్లపై కూర్చొని కలెక్టర్ కు చేతులు జోడించి నమస్కరిస్తూ వినూత్నంగా నిరసన తెలియజేస్తారు. బురద నీరు తాగుతున్న కొందు ఆదివాసీ గిరిజనులకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. గతంలో చలసింగం సందర్శించిన కలెక్టర్ కి మా గ్రామంలో గత 2 నెలల నుండి నీరు కోసం 8 కిలోమీటర్లు దూరంలో గెడ్డ నీరు తెచ్చుకుని త్రాగుతున్నా మాకు మేము పడుతున్న ఇబ్బందులను చూసి స్పందించడంతో వారు గోడును విన్నవించుకున్నారు. అలాగే కొన్ని ఆదివాసీ గిరిజనులు పడే ఇబ్బందుల నుంచి తక్షణమే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు ఈ విషయాన్ని కలెక్టర్ తెలియజేయడం జరిగింది. డబల్ 7 టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.